ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ప్రముఖ వైద్యులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొడాలి వీరయ్య 25వ వర్ధంతిని ఈరోజు తెనాలిలో ఘనంగా నిర్వహించారు. కొడాలి వీరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నివాళులైతే అర్పించారు. సాయంత్రం ఐఎంఏ అసోసియేషన్ హాల్ వద్ద జరిగిన సంస్మరణ సభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అట్లాగే వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వీరందరూ కూడా పాల్గొని కొడాలి వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ వైద్యులుగా అట్లాగే శాసనసభ్యులుగా ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ వేదిక ద్వారా. ముఖ్యంగా ఐఎంఏ అసోసియేషన్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా పాల్గొని ఆయనకు కొడాలి వీరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆ వైద్య రంగంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడారు. అట్లాగే ఒక రాజకీయవేత్తగా, ఒక శాసనసభ్యునిగా కూడా కొడాలి వీరయ్య ఎన్నో సేవలు అందించారని చెప్పి కూడా స్మరించుకుంటూ ఘనంగా అయితే నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభ కలిగిన విద్యార్థులందరికీ కూడా బహుమతులు అయితే ఈ కార్యక్రమం నుంచి ఇదే వేదిక ద్వారా అందజేశారు. కొడాలి వీరయ్య ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని చెప్పని కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అట్లాగే నక్కా ఆనందబాబు కొనియాడారు. వీరయ్య గారు గురించి ఏం చెప్పినా కూడా తక్కువే అని చెప్పి నా భావన. మీ అందరూ మీ యొక్క అనుభవాలని, ఆయనతో ఉన్న సంబంధాలని పంచుకుంటా ఉంటే నాకైతే ఆయనతో ఉన్న అనుబంధం మాటలతో చెప్పలేనటువంటి అనుభవం. ఆయన వ్యక్తిత్వం అనేది దానికి కొలమానం ఏం లేదు. ఉన్నత శిఖరాలతో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు కూడా ఏ కోణంలో చూసినా కూడా, వైద్యుడిగా చూసినా, రాజకీయ నాయకుడిగా చూసినా, సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనం చూసినా, సమాజం గురించి ఆయన చేసే ఆలోచనకి మిగతా వారు చేసే ఆలోచనకి చాలా భిన్నంగా ఉండేది. వీటన్నిటితో పాటు స్నేహశీలి, తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే నాకు తెలిసిన వ్యక్తుల్లో వీరయ్య గారిని ప్రథముడిగా చెప్పుకోవచ్చు. నాకు రాజకీయ అనుబంధమే 10 ఏళ్ళు మాత్రమే. అయితే నాకు మొట్టమొదటిగా 1973లో నేను మోడర్న్ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు మా ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఎవరయ్యా అంటే డాక్టర్ వీరయ్య గారు. నేను రాగానే 73లో ఆయన చూడటానికి వెళ్తే నాకు ఏదో చిన్న గడ్డలు వేస్తే అక్కడ ఆపరేట్ చేసి వీరయ్య గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఏమైనా మీ స్నేహితుడి కొడుకు చూసావా అని. మీ నాన్న మాకు వ్యతిరేకం, మీ నాన్నకి అనుకూలమైనట్టు డాక్టర్ వీరయ్య అని చెప్పి నాకు పరిచయం చేశాడు. నాకేం అర్థం కాలేదు, ఈయన వ్యతిరేకం ఏంటో ఆయన అనుకూలం. ఈయన ఆపరేషన్ చేసింది, గట్టిగా చేశాడు ఇందాక ఆయన చెప్పినట్టు. మరి ఆ రోజు పరిచయం. ఆ తర్వాత నేను ఈ ప్రాంతానికి రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు నాకంటే ఎక్కువగా నా గురించి ఆలోచించిన వ్యక్తి ఆ రోజుల్లో డాక్టర్ వీరయ్య గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికంటే ముందు వెళ్ళి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర ఏం చెప్పాడు అంటే, నాకు 60, ఎడ్లపాటి వెంకటరావు గారికి 70. మేము ఇంకా ఏం చేయాలి రాజకీయాల్లో? కుర్రాడు మంచాడు, చదువుకున్నవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు, అలాంటి వాడికి సీట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చిన వాడు డాక్టర్ వీరయ్య గారు. డాక్టర్ కొడాలి వీరయ్య గారి గురించి వారితో అనుబంధం కలిగినటువంటి పెద్దలు చాలామంది చాలా జ్ఞాపకాలు నెవరు వేసుకున్నారు, పంచుకున్నారు. నాకున్నటువంటి పరిచయం కొద్ది పరిచయం అయినప్పటికీ నేను గౌరవించేటటువంటి రాజకీయ నాయకుల్లో కొడాలి వీరయ్య గారు కూడా ఒకరు. కొద్ది కాలమే అని ఎందుకన్నానంటే, నాకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యే అవ్వడానికి ముందుగానే 1 సంవత్సరం 6 నెలల ముందే డాక్టర్ కొడాలి వీరయ్య గారు తెలుసు. ఆ తర్వాత మరి వారిని చూసినప్పుడు వారి యొక్క నిబద్ధత,
నిరాడంబరత, ముక్కుసూడి తత్వం అన్నీ కూడా చాలా నిజాయితీగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు విన్నదాన్ని బట్టి చూస్తే తెనాల్లో విఎస్ఆర్ కాలేజీ అంటే ఈ ప్రాంతానికి ఒక మణిహారం. నల్లబోయిన వెంకటరావు గారు దాని నిర్మాతగా, దాని సృష్టికర్తగా చెప్తా ఉంటారు. అటువంటి వారితో కలిసి ఆ విద్యా సంస్థ నిర్వహణలో కొడాలి వీరయ్య గారు కూడా కలిసి నడిచారని చెప్పి అందరూ చెప్పారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఎంతోమంది, వేలాది మంది కులాలకి, వర్గాలకి, మతాలకు అతీతంగా విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి విద్యారంగం. అదేవిధంగా రెండవ రంగంగా ఆయన వృత్తిరీత్యా డాక్టర్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయన చూపించినటువంటి అన్ని విషయాల్లో ఆయన ఏ విధంగా నిబద్ధతగా ఉండేవాడు, ఆయన వృత్తిపరంగా కూడా అదే విధంగా నిబద్ధతతో ఉండేవాడు. చాలా సింపుల్గా ఉండేవాడు అనేది అది కూడా నేను స్వయంగా చూసినటువంటి అంశం. రాజకీయవేత్తగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే కాకముందే రాజా గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచే ఆయన ఎమ్మెల్యేగా కొడాలి వీరయ్య గారు ఏ విధమైన సేవలు, ఏ విధంగా ప్రజలతో మమేకమై పనిచేసేవాడో తెలుసు నాకు. అటువంటి వ్యక్తి చనిపోయి 25 ఏళ్ళు అయినా కూడా ఈరోజు మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆయన చేసిన మంచి గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఆయన జ్ఞాపకాలు నెమరేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో సగం మందితో డాక్టర్ కొడాలి వీరయ్య గారితో పరిచయం ఉన్న వ్యక్తులు, కలిసి నడిచినటువంటి వ్యక్తులు ఉన్నా, తెలియని వ్యక్తులు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి, మిగిలిన ఇక్కడ విచ్చేసిన సగం మంది తెలుసుకోవడానికి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ, డాక్టర్ వీరయ్య గారు ఇద్దరు కూడా హాస్పిటల్లో కలిసి ఉన్నప్పటికీ కూడా, ఈయన రాజకీయాల్లో వంటి కొంచెం ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా వీరరాఘయ్య గారు ఏమనేవాళ్ళు కాదు. వీరరాఘయ్య గారు సరదాగా మాట్లాడేవాళ్ళు. వీరయ్య గారు కొంచెం నిర్మమాటలంగా మాట్లాడేవారు. ఏది ఏమైనా మంచి వ్యక్తులను గుర్తు తెచ్చుకోవడం మంచిది, వారు చేసిన సేవలు గుర్తు తెచ్చుకోవడం మంచిది. విఎస్ఆర్ కళాశాల ద్వారా ఎడ్యుకేషన్ అంటే విద్యారంగాన్ని ప్రోత్సహించారు. అలాగే రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో కూడా మంచి చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు తప్ప చెడ్డ పేరు తెచ్చుకోలేదు. అలాగే డాక్టర్గా పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేసి, అంతేకాకుండా తక్కువ ఫీజు తీసుకుని, రూపాయి ఫీజు తీసుకుని, అసలు ఇవ్వలేనంటే అది కూడా వద్దని చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మాట్లాడాలని మన్నించండి. మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అమ్మ బాంధవి చిన్నదానమైనా వాళ్ళ తాతగారిని గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని సంగతులు మనం మాట్లాడుకున్నందుకు